ప్రభునందు ప్రియ సోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఈ సమయం, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క విధానం నాకు మహాభాగ్యంగా నేను ఈ అవకాశాన్ని అనుకుంటూ ఉన్నాను. నేను ఇదొక మహా అవకాశం, గొప్ప అవకాశం. సువార్తను బోధించే ఒక అవకాశం. మీ అందరికీ సువార్తను బోధించే ఒక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా ఉన్నాను. సిద్ధపడుట అనేటువంటిది మన జీవితం అంతట్లో కూడా సిద్ధపడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ప్రతిదానికి సిద్ధపడాలి. సిద్ధపడటం అనేది ప్రతిదీ దేనికైనా సిద్ధపడాలి. ఉదయం లేచింది మొదలు ఈ సిద్ధపడటం అనేది మన అందరి జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. సిద్ధపడటం లేకుండా ఏ పని జరగదు. మోటార్ వేయాలంటే సిద్ధపడాలి, బస్సు ఎక్కాలంటే సిద్ధపడాలి, ట్రైన్ ఎక్కాలంటే సిద్ధపడాలి, ఫ్లైట్ ఎక్కాలంటే సిద్ధపడాలి, బట్టలు తీసుకోవాలంటే సిద్ధపడాలి, బట్టలు ఉతుక్కోవడానికి సిద్ధపడాలి. అన్నిటికీ సిద్ధపడటం లేకుండా ఏముండదని పని. పెద్దానికి సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కూడా బాధ్యత ఉంటుందండి. సిద్ధపాటు ప్రతిదానికి సిద్ధపడాలి. మీరు ఏ పని అనండి, ప్రతిదానికి సిద్ధపడాలి. కూర వండడానికి అనండి, అన్నం వండడానికి అనండి, ఉద్యోగానికి అనండి, లేక ఏదైనా డ్యూటీకి అనండి, ఒక పెళ్ళికి అనండి, లేక దేనికైనా చేరే సిద్ధపాటు అనేటువంటి సిద్ధపడటం లేకుండా ఏది ఉండదు మనకి. సిద్ధపాటు అనేది పెద్దానికి ఉంటుంది. సిద్ధపాటు మీరు ఏమైనా అవ్వండి. ఒక పొలం వేయాలి, పొలం ఓడచాలనుకొని సిద్ధపడాలి, కొయ్యాలనుకొని సిద్ధపడాలి, నూర్చాలనుకొని సిద్ధపడాలి. అలాగే మనకు సిద్ధపాటు అనేది లేకుండా ఏ పని ఉండదు. పెద్దానికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడటం కూడా బాధ్యతతో కూడా ఉంటుంది. మామూలుగా సిద్ధపడి వెళ్ళిపోమా, కిరాణా కొట్టుకు వెళ్ళాలి, సిద్ధపడతాం. ఏం తేవాలి, పర్స్ ఉందో లేదు చూసుకుంటాం, బ్యాగ్ ఉందో లేదు చూసుకుంటాం. అంటే పెద్దానికి సిద్ధపాటు అనే దాంట్లో బాధ్యతతో కూడా ఉంటుంది. బాధ్యత లేకుండా ఏ సిద్ధపాటు ఉండదు. పెద్దానికి సిద్ధపాటు ఉంటుంది. బాధ్యత లేకుండా సిద్ధపాటు అనుకోండి, బస్సు ఎక్కాలి, మనం బాధ్యత లేకుండా వెళ్ళిపోయాం, డబ్బులు లేవు, పట్టుకెళ్ళలేదు, బాధ్యత లేకుండా వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి రావాలి. అందువల్ల సిద్ధపడటం అనే దగ్గర బాధ్యత ఉంటుంది. మళ్ళీ సిద్ధపడటం దగ్గర బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా సిద్ధపాటు ఉంటుందండి. సిద్ధపాటు అనే దానికి బాధ్యత ఉంటుంది. కనుక అప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే సిద్ధపాటు గురించి మీతో మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈరోజు నేను బోధించే ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక 3 ఉపమానాల ద్వారాగా సిద్ధపాటు గురించి మాట్లాడాడు. ఇది మనకి ఎందుకు ఈ సిద్ధపాటు అనే మాట యేసుప్రభు బోధించారంటే, ఒకసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 20వ అధ్యాయము. ఈ అధ్యాయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 ప్రశ్నలు యేసుప్రభు శిష్యులు వేశారు యేసుప్రభుకి. ఒకసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనములో
యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చింది. దేవాలయం అది 46 సంవత్సరాలు కట్టిన ఆలయం కదా దేవాలయం. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం అది, ఎరుషలేము దేవాలయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. ఇంచుమించు ఒక్కొక్క రాయి 60 అడుగులు అట్టండి. ఆ రాయి ఒక్కొక్క రాయి 60 అడుగులు పొడి ఉంటుందండి. ఆ కట్టడం, ఆ దేవాలయం కట్టడం ఎలా కట్టారంటే ఒక్కొక్క రాయి 60 అడుగులు పొడుగున్నటువంటి రాళ్ళతో కట్టారండి ఆ కట్టడాన్ని. మామూలు కట్టడం కాదు. సొలొమోను కట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు. సొలొమోను కట్టినట్టు ఆలయం కూడా, సొలొమోను కట్టిన ఆలయం బట్టి అన్నీ వచ్చాయి. 46 సంవత్సరాలు కట్టాడు ఈ దేవాలయం అంటాడు యోహాను సువార్తలో. సొలొమోను 7 సంవత్సరాలు కట్టాడు దేవాలయాన్ని. అత్యంత అద్భుతంగా కట్టాడు. బంగారం లేకుండా కట్టలేదు. ఆ దేవాలయాన్ని బంగారం లేకుండా కట్టలేదు. ప్రతి చోట బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఎక్కడా ఉండదండి. బంగారంతో కట్టిన ఆలయం అది. యేసుప్రభు కాలంలో హేరోదు వీళ్ళందరూ కూడా దాన్ని 46 సంవత్సరాలు దాన్ని ముస్తాబు చేశారండి. దాన్ని ఏమన్నారంటే శృంగార దేవాలయం అన్నారు. ఆ దేవాలయం కట్టడి చూపిస్తున్నారు యేసుప్రభుకి 24 అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారు జరుగుతున్నది ఎరిగిన ఆయన, జరిగిపోయిందని ఎరిగిన ఆయన, జరగబోయేది ఎరిగిన ఆయన. యేసు ప్రభువు జరిగిపోయిందని ఎరుగును, జరుగుతున్నదాన్ని ఎరుగును, జరగబోయేది ఎరుగును. ఆ సందర్భంలో యేసుప్రభు మాట్లాడతా, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పెద్ద కట్టడాలు, చాలా పెద్ద కట్టడాలు. మనం మీకు చెప్పాను, దక్షిణ కొరియాలో ఆ సంఘ సభ్యులు 180,000 మంది అట్టండి. అత్యద్భుతంగా ఉంది కదా, వినడానికి ఎంత బాగుంది. 180,000 కూర్చోటాకంటే ఎంత స్థలం ఉండాలి, పెద్ద గ్రౌండ్ ఉండాలి. క్రికెట్ ఆడటానికి ఎంత గ్రౌండ్ ఉండాలో అంత గ్రౌండ్ ఉండాలి. 180,000. దానికి ఎంత డబ్బు ఖర్చు చేసి ఉంటారంటే చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు. అలాగా మరి ఇది ఇంకా 46 సంవత్సరాలు కట్టిన ఆలయం ఇంకెలా ఉంటుంది? యేసుప్రభు చెప్తూ, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో. నేను 60 అడుగులు రాయి, ఒక్కొక్క రాయి. దాన్ని సివిల్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఎవరైనా సరే శిల్పి మంచి మామూలుగా కాదు. అది 46 సంవత్సరాలు కట్టిన ఆలయం. ఆ కట్టడాలు యేసుప్రభు చూపిస్తుంటే యేసుప్రభు అంటాడు, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు చూపించిన కడ్డాలు పడద్రోయబడతాయని చెప్పాడు. ఈ దేవాలయం నాశనం చేయబడిపోద్దని చెప్పేసాడు. నాశనం అని చెప్పేశాడు, ఇంకా నాశనం చేయబడతాయా అన్నాడు. 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఇక్కడ 3 ప్రశ్నలు వేశారు. ఇవి ఎప్పుడు జరుగును అని చెప్పారు. నీ రాకడ ఎప్పుడు అని చెప్పాడు. 3వది, యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఇంతకంటే వివరంగా రాయబడుతుంది. మార్కు సువార్త తీసుకోండి, 13వ అధ్యాయం.
మార్కు సువార్తలో ఇంకా వివరంగా రాశాడు. ఎందుకంటే మార్కు రోమీలుగా రాస్తున్నాడు. ఆయన దేవాలయంలో నుండి విడిచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ అనువారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతముందడగగా దానికి చెప్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ 13 అధ్యాయాన్ని 24 అధ్యాయాన్ని వర్ణన చేస్తున్నారు. పాస్టర్లు వర్ణన చేస్తున్నారు, విశ్వాసులు కూడా చాలా వర్ణన చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అధ్యాయాలు తీసుకుని నాకు బోధ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా బోధ చేశారండి. ఇవన్నీ అంత్యకాలం అండి బాబు, ఇవన్నీ చూసి జరిగిపోతున్నాయండి, ఇంకా యేసుప్రభు వచ్చేస్తాడని చాలామంది చెప్పారు. ఈ మధ్య నాతో ఒక 20 మంది 30 మంది చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు ఈ సూచనలు తెలియవని, నాకు ఇవన్నీ తెలియవని. ఇవన్నీ మీకు తెలియదయ్యా అన్నట్టుగా, పాస్టర్ గారు మీకు తెలియదండి అన్నట్టుగా వాళ్ళు చాలామంది నాతో మాట్లాడారు. 13 వచ్చాయి ఇంక జరిగిపోతున్నాయి అన్నీ. నన్ను అన్ని వాళ్ళు ఎవరో ప్రార్థన రాని వాళ్ళండి, ఎప్పుడో వారం నెలకోసారి వస్తారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు. వాళ్ళని మళ్ళీ బోధన దీనికి అది గమనించాలి. ఈ సందర్భంలో యేసుప్రభు వారు 3 ఉపమానాలు చెప్పాడు. అది ముందర ఈ సందర్భం అర్థమవుతుంది కానీ మీకు తర్వాత అర్థమవుతుంది. అందుకు ఆలోచన చేద్దాం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ అనువారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనని ఏకాంతమందు అడగగా యేసు అర్థం ఎట్లు చెప్పసాగినాం. ఇక్కడ జరుగుతుంది శిష్యులకి యేసుప్రభు మధ్య జరుగుతుంది. ఇది యేసుప్రభు శిష్యులకి ఇద్దరికి సంభాషణ జరుగుతుంది. ఈ రాళ్ళు ఎలాంటివో చూపించారు యేసుప్రభుకి. ఇలా అయిపోద్దయ్యా అని చెప్పాడు యేసుప్రభు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ నెరవేరబో కాలం నాకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనని ఏకాంతమందు అడగగా యేసు వార్త ఇట్లు చెప్పసాగాను. ముందర మీరు చేయవలసిన పని ఏంటంటే దాని గురించి కాదు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. మొదలు ఏం చూసుకోవాలి మీరు? చూడండి అక్కడ ముందు ఏం చెప్పాడండి? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. మొట్టమొదటిగా అనేకులు నా పేరట వచ్చి ఏమంటారంట, నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. నేనే అంటారట. యేసుప్రభుని కాదు, నేనే అంటారట. నేనే కథోలిక్ పోపు ఏమంటాడంటే నేనే అంటాడు. దేవుని స్థానాన్ని ఆక్రమించాడు పోపు. క్యాథలిక్ చర్చిల్లో ఫాదర్లు ఉంటారు, వాళ్ళు కూడా ఆక్రమిస్తారు. దేవుడి స్థానాన్ని ఆక్రమించి అక్కడ కూర్చుంటాడు. కిటికీ దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలు చెప్తూ ఉంటారు ఆయనతోటి. వీళ్ళ పాపాలు చెప్తుంటే ఆయన క్షమిస్తూ ఉంటాడు అక్కడి నుంచి. అంటే దేవుని స్థానాన్ని ఆక్రమించాడు ఈ ఫాదర్ అన్న ఆయన. పోపు అయితే మొత్తం ఇండియాకే కాదు, ప్రపంచ అధినేత. అతను ఏ దేశానికి వెళ్ళినా అతనికి ఒక అమెరికా అధ్యక్షుడు అయితే అంత గౌరవం ఇవ్వాలి, అంతకంటే మించిపోయిన గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళు క్యాథలిక్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు. జాగ్రత్తగా చూడాలి. నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదను. అనేకులు నా పేరట వచ్చి చెప్తున్నాడు. చూడండి ఎవరెవరు జరుగుతుంది అక్కడ? యేసు ప్రభుకి యేసుప్రభు శిష్యుకి జరుగుతున్న సంగతి. దేని గురించి జరుగుతుంది అండి? దేని గురించి జరుగుతుంది? ఈ దేవాలయం ఎప్పుడు కూలిపోతుంది దాని గురించి చెప్తున్నాడు యేసుప్రభు. ఎప్పుడు కూలిపోద్దంటే ముందు జరిగేది ఏంటంటే అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ముందర మిమ్మల్ని మోసం చేసుకోండి, చూసుకోండి. మోసం చేయడం ఈజీ కదండి అమ్మా? ఏం మోసం చేయడం ఎందుకు ఈజీగా ఉంటుందమ్మా? మోసం చేయడం చాలా ఈజీ అండి. ఏంటి వేస్తారు? మోసం చేయడం చాలా ఈజీ అండి. ఎలాగా?
అది మోసపోళ్ళు ఉన్నారు కాబట్టి మోసం చేయడం ఈజే. ఎవరున్నారండి? మోసపోయి ఉన్నారు కాబట్టి మోసం చేయడం ఈజీగా జరిగేది. అంచేత ముందు యేసుప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా చూసుకోండి. రెండవది, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి. శిష్యులకి యేసుప్రభు జరుగుతున్న విషయాలు ఇవి. ఎప్పుడు జరుగుతుంది దేవాలయం నాశనం అయిపోవడం ఎప్పుడు అనే దానికి యేసుప్రభు జవాబు చెప్తున్నాడు. ఎప్పుడు ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఈ అంతం అనేది దాన్ని తీసుకుని మా రెండో రాకడ అనుకుంటున్నారు. కాదండి. దేని గురించి జరుగుతుంది ఇక్కడ? దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ యేసుప్రభు శిష్యులను? దేవాలయం ఎప్పుడు ఇలాగైపోద్ది? రాయి మీద రాయి ఒకటి ఉండగా ఎప్పుడు కూలిపోతుంది అంటే ఎప్పుడు ఈ అంతం, దీని అంతం అనే దానికి అంతే తప్ప ఇక రెండో రాకడ అనే దాని గురించి వెళ్ళిపోతున్నారు చాలామంది. అంతం అంటే అదే కదా అనే భావన వస్తుంది. కానీ దేని అంతం? జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభం. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఎప్పుడు నాశనం అయిపోద్ది ఈ దేవాలయం అనే దాని గురించి అడిగారు వాళ్ళు. దాని జవాబు చెప్తున్నాడు. మళ్ళా చెప్తున్నాడు ఆయన, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును అంటే శిష్యుల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. ఎవరిని? జరిగిన సంగతి చెప్తున్నాడు. రాజుల ఎదుటను, అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తం నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని మీరు ముందుగా చింతింపకుడి. ఆ గడియలోని మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు ఎవరటండి? పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతం వరకు సహించిన వాడి రక్షణ పొందరు. ఈ అంతం వరకు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, కానీ అక్కడ కాదు, నువ్వు చచ్చిపోయే వరకు అని చెప్పడం. అంతం అంటే నీ అంతం, నువ్వు చచ్చిపోయేదాకా. ఎప్పుడు దాకా నమ్మకం ఉండాలని మనిషి? చచ్చిపోయేదాకా నమ్మకం ఉండాలి. జాగ్రత్త చూడాలి. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. హేయ వస్తువు అంటే నిలువరాని స్థలమందు నిలుస్తుందటండి. టైటస్ అనేటువంటి చక్రవర్తి పరిశుద్ధ దేవాలయంలోకి పందిని చంపించి రక్తం అక్కడ పోసేటట్టండి. నాశనకరమైన హేయ వస్తువు. ఇశ్రాయేలుకి హేయ వస్తువు ఏదండి? పంది. అందుకే యేసుప్రభు అంటాడు, పందులు ఎదుటి ఏమేయొద్దు అన్నాడండి? ముత్యాలు వేయొద్దు అన్నాడు. పందులంటే అక్కడ మనుషుల గురించి మాట్లాడే, ఈ పందుల గురించి కాదనుకోండి. ఇశ్రాయేలుకి పందులంటే ఇష్టం. కానీ టైటస్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే పందిని తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చాడు. ఎక్కడండి? దేవాలయం పరిశుద్ధ దేవాలయంలో పందులు అర్పించే సంగతి కదా ఇది. మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. చెప్పండి. యోదయాలు ఉండువారు కొండలకు పారిపోవలను. మీ వాడితో మాట్లాడుతున్నాను, యోదయ వాడితోటి. మిద్ది మీద ఉండేవాడు ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండేవాడు తన వస్త్రం తీసుకొని పోటకు ఇంట్లోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా వెళ్ళని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. అంత శ్రమ వస్తుంది. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసాను. 21వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి, అది ప్రవక్తల కాలం, ప్రవక్తలు ఉన్నారు అప్పుడు, సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై చొచుక్రియలను మహత్కార్యం అగపరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి.
ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఈ విషయాలు జరుగుతున్నాయి. జరిగేటప్పుడు యేసుప్రభు వారు ఇప్పుడు సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. సిద్ధపడ్డావా అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పాను కదా మీకు, సిద్ధపాటు అనేది లేకుండా ఏది కూడా ఏ పని ఉంటుందో ఏ భూమి మీద ఏ పని ఉండదండి. సైకిల్ కొనుక్కోవాలన్నా సిద్ధపడాలి, మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా సిద్ధపడాలి, కారు కొనుక్కోవాలన్నా సిద్ధపడాలి, పొలం కొనుక్కోవాలన్నా సిద్ధపడాలి, ఇల్లు కొనుక్కోవాలన్నా సిద్ధపడాలి, అద్దిల్లు కావాలన్నా సిద్ధపడాలి, అద్దింట్లోకి వెళ్ళటానికి సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఏముండదండి, దానికి సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు అనేది కూడా ఎలా ఉంటుందంటే బాధ్యతతో కూడా ఉంటుంది, మామూలుగా ఉండదు. సిద్ధపాటు బాధ్యతతో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు దాంట్లో బాధ్యత ఉంటుంది, బాధ్యత కలిగి ఉంటారు. యేసుప్రభు ఇక్కడ ఈ సందర్భంలో సిద్ధపడటానికి 3 ఉపమానాలు చెప్తున్నాడు. యేసుప్రభు 3 ఉపమానాలు చెప్పాడు. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సిద్ధపాటు గురించి అంజూరపు చెట్టు ఉపమానం చెప్పాడు. రెండవది 10 మంది కన్యకుల గురించి చెప్పాడు సిద్ధపాటు గురించి. మూడవది అప్రమత్తత కలిగిన సేవకుల గురించి మాట్లాడాడు. 3 ఉపమానాలు చెప్పాడు సిద్ధపాటు గురించి. యేసుప్రభు సిద్ధపడాలి, ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. సిద్ధపాటు బాధ్యతతో కూడా ఉండాలి. సిద్ధపాటు మామూలుగా ఉండకూడదు, బాధ్యతతో కూడినదై ఉండాలి సిద్ధపాటు. అందుకే యేసుప్రభు వారు సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒకసారి మనం. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే ముగింపు. యేసుప్రభు ఇంకా ముగింపు అనమాట అయింది, ముగింపు జీవితం. ముగింపుకి వచ్చినప్పుడు ఈ మాటలు వచ్చాయి. ముగింపు యేసుప్రభు జీవితంలో ముగింపు. అక్కడ శిష్యులు దేవాలయాన్ని కనపరచడం, యేసుప్రభు ఇవి కట్టడాలు ఉండమని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సాధారణంగా మనం పెద్ద పెద్ద కట్టడాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, చర్చ్ బిల్డింగ్లు. పెద్ద చర్చ్ అంటున్నాను మనం. చర్చ్ అనే మాట కట్టడం అంటుంది. చర్చ్ అనేది సంఘం. చాలామంది ఏమంటున్నారంటే పెద్ద గోడతో గడేస్తుంటే పెద్ద చర్చ్ గడేస్తున్నారండి బాబు, లోదన సంఘం చాలా పెద్ద గడేస్తున్నారు, రమణయ్యపేటలో ఎన్నో కోట్లు దాన్ని కేటాయించారంట. చర్చ్ అది కాదండి, అది గోళ్ళు అయ్యి, ఇది చర్చి, ఇది గోళ్ళు అయ్యి, ఇది చర్చ్ కంటాం. మనకి ఎక్కడికి వెళ్తామంటే వాళ్ళని చర్చ్ కంటాం. మీరు కూడా చాలామంది మేము చర్చకి వెళ్తాం, క్రీస్తు సంఘానికి వెళ్తారని చెప్పరండి. ఎవరి సంఘానికి వెళ్తారో? వెంకట గారి సంఘం, నల్గొంటడికైనా పొడుగైనా ఆయన సంఘానికి వెళ్తూ ఉంటుంటారు. మేము చర్చరేష్టిగా క్రీస్తు సంఘానికి వెళ్తున్నామని చెప్పరు ఎవరు. అవన్నీ కరెక్ట్ మాటలు కాదు. పెద్ద చర్చి, పెద్ద పెద్ద గోడలు కడితే పెద్ద చర్చి కదండి. చర్చి అనేటువంటిది 2 ముగ్గురున్న చర్చి. సంఘం అనే దాన్ని చర్చి అన్నారు. జాగ్రత్తగా చూడాలి. యేసుప్రభు ఈ కట్టడాలు ఉండమని చెప్పేశాడు. ఈ కట్టడాలు ఉండవు. పెద్ద పెద్ద కట్టడాలు కట్టినా ఉండవండి, కట్టడాలు ఉండవు. ఎప్పుడు కాబట్టి పోతాయి. జపాన్లో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, అది భూకంపాలు వచ్చిపోతుంటాయి. చాలా చోట్ల మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో. మరి ఇక్కడ చైనాలో చూసాం, భూకంపాలు వచ్చి చాలా చాలా పెద్ద భవనాలు కూలిపోతాయి. పెద్ద పెద్ద భవనాలు కూడా ఉండవు. అంచేతనే అది చర్చి కాదు. దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు చెప్తున్నారు, ఎవరు చూడు ఈ కట్టడాలు చూడండి, ఈ రాళ్ళు అలాంటివి చూడమన్నాడు. యేసుప్రభు భవిష్యత్తు తిరిగినోడు కాబట్టి 70 సంవత్సరాలకి క్రీస్తు శకం 70 సంవత్సరంలో దేవాలయం అంతా నాశనం చేసేసాడు. టైటస్ అన్నవాడు రాళ్ళు తొలిపించేసాడు. ఎందుకట? అందులో బంగారం ఉంది, బంగారంతో కట్టాడు దాన్ని, ఆ దేవాలయాన్ని. అంచేత నన్ను ఏం చేసాడంటే రాళ్ళు తీసేటప్పుడు పడగొట్టలేదండి, తొలిపించాడండి. జాగ్రత్తగా ఒలిపించాడు. రాళ్ళు ఒలిపించి బంగారం తీశాడు ఆ రాజు చక్రవర్తి. అందువల్ల రాళ్ళు, ఈ రాయి మీద రాయి ఒకటి ఉండదని చెప్పేసిన మాట యేసుప్రభు వారు అది నెరవేరిపోయింది అక్కడ 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70 సంవత్సరంలో. యేసుప్రభు చెప్పింది క్రీస్తు శకం 31 ఎప్పుడు చెప్పాడు.
అది 70లో జరిగిపోయింది. ఆయన చెప్పింది మొత్తం అంతా అక్కడ 13 అధ్యాయములు 24 అధ్యాయులు చెప్పినట్టు సంగతులు అన్నీ అక్కడ జరిగిపోయాయి. దాని గురించే మాట్లాడాడు యేసు ప్రభు గారు. అంచేతను ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగ సమాప్తి గుర్తులేటి, నీ రాకడ గుర్తులేటి అని 3 ప్రశ్నల మీద మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. మనం మొట్టమొదటిగా అంజూరు చెట్టు గురించి మాట్లాడాడు. 24 అధ్యాయం 32 వచనం మత్తయి సువార్త. సిద్ధపాటు గురించి మీతో మాట్లాడుతున్నాను. ప్రతిదానికి సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు లేకుండా ఏది ఉండదండి. సిద్ధపాటు లేకుండా ఏ పని చేయం మనం. ప్రతిదీ కూడా ప్రతిదీ సిద్ధపడతాం. సిద్ధపాటు లేకుండా ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడలేరు. ఎవరు ఏం మాట్లాడరు. సిద్ధపాటు లేకుండా ఏదో మాట్లాడతారు. ఓ బిడ్డను కనాలి అంటే సిద్ధపడాలి. ఓ బిడ్డను పెంచాలంటే సిద్ధపాటు కావాలి. వాడిని పెద్దోడు చేయాలన్నా సిద్ధపాటు కావాలి. వాడిని చదివించాలంటే సిద్ధపాటు కావాలి. ఎక్కడ చదివించాలి సిద్ధపడాలి. పద్యానికి సిద్ధపడాలి. ఎక్కడ చదివించాలి, ఎక్కడ చదివిందాం అని ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ చదివింతాం అంటే అది బాధ్యత ఉంటుంది. ఎక్కడ చదివించాలి, పెద్ద కానివ్వండి చదివించాలి. నీకు వచ్చే రాబడి ఎంత కుదరదు, అంచేతను మానేయాలి. అప్పులు చేసి చదివింతావా, చదివించక్కర్లేదు. నీ దాన్ని బట్టి చదివించాలి. దానికి సిద్ధపాటు కావాలి. పెద్దానికి సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకుండా ఏముండదండి. పొద్దున్న లేచిన వెంటనే నువ్వు సిద్ధపడ్డావు. ఇక్కడ రావడానికి ఏ బట్టలు వేసుకోవాలి, సిద్ధపడ్డావు. ఇక్కడికి ఎలా రావాలి, సిద్ధపడ్డావు. సిద్ధపాటు లేకుండా ఉండదండి. సిద్ధపాటు అనేది ఎలా ఉంటుందంటే బాధ్యతతో కూడి ఉంటుంది. చూద్దాం ఒకసారి 24 అధ్యాయం 32 వచనం మత్తయి సువార్త. సిద్ధపడటం, నేను మాట్లాడేది సిద్ధపడ్డావా, సిద్ధపడుట అని దాని గురించి మాట్లాడుతున్నాను నేను. చూద్దాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 32 వచనములో మరియు ఆయన గొప్ప బోరతో 32 వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. ఇక్కడ మనం చూద్దాం. యేసుప్రభు మాటల్లో మాట్లాడినప్పుడు 35 వచనములో ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. 36 వచనం చాలా ముఖ్యమైన వచనమండి. ఒకవేళ రెండో రాకడ గురించి అనుకుంటారు ఇదంతా 24 అధ్యాయం కాదని చెప్పి 36 చూడండి. అయితే ఆ దినమును గుచ్చి ఆ గడియను గుచ్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందున్న దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఓకే, అతను యేసుప్రభు రెండో రాకడైతే మాత్రం ఆ దినమును గూర్చి కానీ ఆ గడియను గూర్చి కానీ తండ్రి మాత్రం ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఆ రెండో రాకడ గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే దొంగవలే వస్తానని చెప్పాడు ఆయన. దొంగవలే అంటే అర్థం ఏంటంటే చెప్పకుండా వస్తాడు, తెలియదు అన్నమాట ఆవిడకని. యేసుప్రభు రెండో రాకడ ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదండి. అందువల్ల మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంటాయి, యుద్ధాలు వస్తుంటాయి, ఏ గోళ్ళు వస్తుంటాయి, ఎన్ని వస్తాయి. తాలిబాన్లు ఆక్రమించేశారు, అన్నీ చేసుకుంటారు. అదంతా వేరండి. అదంతా రెండో రాకడ సూచనలా కాదు. రెండో రాకడ ఎప్పుడు అనేటువంటిది యేసుప్రభు చెప్పేశాడు, తెలియదని చెప్పేశాడు. ఆయన కూడా తెలియదు అన్న చూడండి. ఆయన కూడా తెలియదు అంటే ఎందుకంటే ఆయన వచ్చిన పని ఒకటి, ఇది చెప్పడం కుదరదు ఆయనకి. ఆయన వచ్చిన పని ఏంటంటే ఈ లోకానికి మానవుని రక్షించడానికి కానీ రక్షణ ఏర్పాటు అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదే పనిలో ఉండాలి. కానీ ఎన్ని చెప్పుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, రెండో రాకడ ఎప్పుడు వస్తుంది, ఏం చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. అలాగది అంతే. అది రెండో రాకడ గురించి అయితే యేసుప్రభు చెప్పేశాడు. మనుషుడికి కానీ ఏ మనుషుడికి తెలియదు, దేవదూతలకు తెలియదు, ఆఖరికి నాకు కూడా ఒక తండ్రికి తప్పించి ఎవరికి తెలియదని చెప్పేశాడు. చూద్దాం. ఇక్కడ అంజూరపు చెట్టును చూసి ఉపమానం. అంజూరపు చెట్టును ఉపమానం చెప్తున్నాడంటే అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోవాలి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు కాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అలాగా మీకు అంజూరు చెట్టు గురించి మీకు తెలుసు కదా. అంజూరు చెట్టు మనకు తెలియదు, ఆ దేశంలో తెలుసు, ఇజ్రాయెల్ దేశంలో. అంజూరు చెట్టును చూసి రాకడ గురించి సిద్ధపడమంటాడు క్రీస్తు ప్రభు. ఈ విషయాలు మార్కు సువార్తలో 13:28-31,
లోక 21, 29 నుంచి 29 వచ్చి నుంచి 33 దాకా. ఇక 3 చోట్ల ఉందండి. ఈ అంజూరు చెట్టు గురించి ఈ ముగ్గురు రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లోకా రాశాడు. యోహాను రాయలేదు ఈ విషయం. కనుక ఇక్కడ 3 ఉపమానాలు చెప్తున్నాడు. సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది అందరికీ అత్యవసరమైనది. సిద్ధపాటు అనేది అది బాధ్యతతో కూడింది. 3 ఉపమానాలు చెప్పాడు. రెండవది 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులు. మూడవది అప్రమత్తత కలిగిన సేవకులు. మార్కు సువార్త 13:34 నుంచి 37. 10 మంది కన్యకుల గురించి మత్తయి సువార్త 25 అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. ఆనందకరం, సంతోషకరమైనటువంటి వయసు ఎప్పుడండి? ఆనందంగా ఉండే వయసు అండి. ఆనందంగా ఉంటుంది. ఏ వయసు అండి అది? కాదు. ఆడపిల్లలు అయితే కన్యకలుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటుందమ్మా? యుక్త వయసు. చాలా ఆనందంగా ఉంటారండి వాళ్ళు. వెంకటకృష్ణరాయపురంలో సచివారంపేటలో ఒక ఈదులో పిల్లలు ఉంటారండి. వాళ్ళందరూ గుమ్ము కూడుకుండి జల్లి అలగేసుకోవాలి. ఏం చేసుకోవాలి అన్నీ సిద్ధపడి అందరూ వస్తుంటారు. వాళ్ళందరూ ఒకసారి వస్తారండి. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ముందు రాలేదని అనుకుంటారండి. నేను ప్రార్థన చేస్తారు, సుబ్రహ్మణ్య గారు అన్నాం అనుకోండి, అప్పుడు వచ్చేస్తారు లోపలికండి. వాళ్ళు సిద్ధపడటానికే వాళ్ళు 1 గంటన్నరకు రారండి, 2 గంటలకు వస్తారండి వాళ్ళు. వాళ్ళందరూ కూలబడుకుంటారండి. మొత్తం ఒక 20 మంది ఉంటారు పిల్లలు. ఆ ఈదులకు వచ్చారండి. వీళ్ళందరూ కూలబడుకొని సంతోషంగా సరదాగా వచ్చేస్తారండి. వాళ్ళు వచ్చేసి నాకు కనపడిన వాడు దొరుకుతారండి. ప్రార్థన చేస్తారు అన్నజరికి. సంతోషంగా ఉండే కాలం ఏదండి? కన్యకులు, యుక్త వయసు. ఇక్కడ సిద్ధపాటు గురించి 10 మంది కన్యకుల గురించి మాట్లాడాడు 25 అధ్యాయంలో. అప్రమత్త కలిగిన సేవకుల గురించి మాట్లాడాడు మార్కు సువార్త 13:30 నుంచి 37. ఒకసారి ఇవన్నీ ఆలోచించేద్దాం. మనకు చాలా అవసరం సిద్ధపాటు అనేది. మనకి ఈ ఇశ్రాయేల్ దేశంలో పెళ్ళిళ్ళ గురించి కొంత తెలియాలి. మనకి ఏంటి తెలియాలి అంటే, ఆ కాలంలో పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకునేటప్పుడు భార్యను పొందటానికి పెండ్లి కుమార్తె ఇంటికి పెద్ద సంబరంతో వెళ్తాడండి. పెళ్ళికూతింటికి పెద్ద సంబరంతో తీసుకురావాలి. పెద్ద సంబరం అండి అది. ఆమెను తన గృహానికి ఊరేగింపుగా తీసుకురావాలి. ఇక్కడికి ఇశ్రాయేల్ పెళ్ళి అయినప్పుడు ఒక భార్యను పొందాలంటే, ఒక భార్యను పెళ్లి చేసుకోవాలంటే వాడు ఎంతో ఆడంబరంతో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి చాలా మామూలుగా ఉండదండి. ఆ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ 10 మంది కన్యకులను ఏర్పాటు చేస్తారండి. మళ్ళీ 10 మంది కన్యకులు దీపాలు పెట్టుకుని ఉంటారండి. ఎందుకంటే కరెంటు లేదు అప్పుడు. కరెంటు లేని రోజులు అవి. ఈ 10 మంది వాళ్ళు అవి పట్టుకుని ఉంటారండి. పెళ్లి కుమారుడు వెళ్తాడు, మంచి ఆడంబరంగా తీసుకొస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఇంకో సంగతి ఉంటుంది. ఆ వివాహం అందరూ వెళ్ళటానికి వీల్లేదు. ఎవరికి ఆ శుభలేఖలు ఇచ్చారు? శుభలేఖలు తీసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి. శుభలేఖలు కూడా పట్టుకుని రావాలి. మళ్ళాని ఆ పత్రికలు పెట్టుకుని అందరు లోపల రావడానికి వీల్లేదు. ప్రతి వాళ్ళు లోపల రానివారండి. తర్వాత పెళ్లి కుమారుని తీసుకుని వస్తాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? తలుపులు వేసేయమంటాడు. ఇంక తలుపులు తీయడానికి వీల్లేదు. ఇది ఆ రోజుల్లో అది జరుగుతున్న విషయాలు. ఎప్పుడైతే వరుడు చెప్పేస్తాడో తలుపులు వేసేయమని, మీకు ఎవరు వచ్చినా తీయడు. ఇంకా అంజూరు చెట్టు ప్రకృతికి సంబంధించింది. మనకు కొన్ని కాలాలు ఉంటాయి. వసంతకాలం ఉంటాం. అదే కోగులు ఎప్పుడు ఎత్తుంటుంది అండి? అది ఎప్పుడు కోస్తుంటుంది? అప్పుడే వస్తుంది. అది ఎప్పుడు వరిస్తే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం ఆ సమయంలో వస్తుంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. రెచ్చిపోతూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అన్నా కూడా రెచ్చిపోతుంటుంది. అలాగా ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్టును చూసి లేతకొమ్మ చిగురించినప్పుడు వసంతకాలము సమీపించిందని చెప్తారు. ఇవి సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నామా? సిద్ధపాటు లేకుండా ఏది ఉండదు. సిద్ధపడటం అనేది బాధ్యతతో కూడి ఉండాలి. బాధ్యతతో కూడి ఉంటుంది ఎక్కువగా సిద్ధపాటు.
బాధ్యత లేకుండా సిద్ధపాటు అనుకోండి, అది కొంచెం బాగోదని. బాధ్యత కలిగి ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా సిద్ధపడటానికి బాధ్యత కలిగి సిద్ధపడుతుంటారు. జాగ్రత్తగా చూద్దాం, ఆలోచన చేద్దాం. 10 మంది కన్యకులు. ముందరేమో అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు. ఈ 10 మంది కన్యకులు రెండు కేటగిరీలు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి లేని కన్యకులు అంటారు, కానీ అనకూడదు. ఇంకా అంతకంటే బలమైన మాట ఉపయోగించాలి. మూర్ఖులైన కన్యకులు. 5 మూర్ఖులైన కన్యకులు. మూర్ఖులైన కన్యకులు. మూర్ఖులు ఎవరంటామండి? మూర్ఖులు అని ఎవరినంటాం? అక్కడికి వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని తెలుసు, వెళ్ళాడు అనుకోండి, అవన్నీ ఏమనాలి మనం? మూర్ఖుడే అనాలండి. చూడండి, అక్కడక్కడ బోర్లు పెడతారు, రోడ్ల దగ్గర పెడుతుంటారు. ఇది ఏ స్థలం అంటుంటాడండి? అక్కడ ఎముకలు బొమ్మేసి మరీ చూపిస్తాడండి. ఎముకలు బొమ్మేసి చూపిస్తాడు అక్కడ జాత పడతారేమో అండి. అవునండి. మనం పెద్దాపురం నుంచి ఆ రోడ్లు వెళ్తుంటే ఆ బోర్డులు ఉంటాయి, మీరు చదివేయలేదు కానీ ఆ రోడ్డు అట్టండి, అక్కడ రాజన్న అక్కడ అవి వర్షం వస్తే జారిపోద్దటండి. బోర్డులు ఉంటాయండి అక్కడ. ఆ బోర్డులు చూసుకుంటూ వెళ్తారండి వాళ్ళు, చూసుకుంటే స్పీడ్ వెళ్ళిపోతుంటారు. ఏ చెట్టుని గుద్దేస్తారు అక్కడ, ఎందుకంటే అక్కడ అది కుదరలేదటండి. ఆ తారు అక్కడ పోసిన విధానం జారిపోద్దటండి టైరు. బోర్డు పెట్టేశారండి వాళ్ళు. చాలా బోర్డులు అండి. రాజనగరం ఇందాక బోర్డులు కనపడతాయి ఎడం పక్కన, మనకి కుడి పక్కన ఎడం పక్కన, ఎక్కువ ఎడం పక్కన ఉంటాయి బోర్డులు. రోడ్డు తడిగా ఉన్నప్పుడు స్వేగంగా వెళ్ళొద్దని చెప్తుంటాడు. తెలుగులో రాస్తుంటాడు, ఇంగ్లీష్లో రాస్తాడు, తెలుగులో రాస్తుంటాడు. ఆయన వెళ్ళిపోతుంటారు. వాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళని మూర్ఖులు అంటామండి. మూర్ఖులంటే చూద్దాం ఇక్కడ. 5 మూర్ఖులైన కన్యకులు, 5 బుద్ధి గల కన్యకులు, జ్ఞానం గల కన్యకులు. వాళ్ళు 2 రకాలు ఉన్నారు ఇక్కడ. మూర్ఖులైన కన్యకులు డ్యూటీలు ఉన్నాయి, కానీ ఏమి లేదటండి, నూనెని ఏం చేయలేదట, సిద్ధపాటు చేసుకోలేదు. అందువల్ల వారు రాబోయే సమస్యల్ని, ఆలస్యానికి సిద్ధపడలేదు. వాళ్ళు ఆలస్యం అవ్వచ్చు, కానీ సిద్ధపడలేదు. సిద్ధపడాలని తెలుసు వాళ్ళకి. ఒకవేళ ఆలస్యమైతే ఏం చేయాలో తెలుసు, ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలుసు, సమస్య తెలుసు వాళ్ళకి. కానీ సమస్య తెలుసు కానీ డ్యూటీలు ఉన్నాయి, కానీ నూనె లేదు. వాడు సిద్ధపడలేదు, తెలుసుండి సిద్ధపడలేదు. వాళ్ళు మూర్ఖులు. కానీ జ్ఞానవంతులు ఏం చేశారంటే అధికంగా నూనె సిద్ధపరచుకున్నారు. వాళ్ళు ముందుగానే ప్రణాళిక వేసుకున్నారు. మనకు లేట్ అయితే ఏం చేయాలి? 5 ఆలోచించుకున్నారు. వాళ్ళు లేట్ అయితే ఏం చేయాలి? అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అధిక దానాన్ని ఖర్చు చేసి కలగబోయే ఆలస్యానికి లేక రాబోయే సమస్యలు కూడా సిద్ధపడ్డారు వాళ్ళు. అంచేతను వాళ్ళు ఏమన్నామంటే బుద్ధిగల కన్యకులు, జ్ఞానం గలవాళ్ళు. ఇంకొకళ్ళు ఏమన్నామంటే మూర్ఖులైన కన్యకులు. వాళ్ళు సిద్ధపడలేదు, తెలుసుండి సిద్ధపడలేదు. ఆలోచించేద్దాం. 3వది అప్రమత్తత కలిగిన సేవకులు. చూద్దాం, చూడండి, తీండుసారి మత్తయి సువార్త 13:34, మార్కు సువార్త 13:34. సోదరులారా, నేను మీతో మాట్లాడుతున్నది సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఏ పని ఉండదు. మానవుడైన ప్రతి ఒక్కడు సిద్ధపాటు ఉంటుంది. ప్రతి ఒక్కడు సిద్ధపాటే. ఆ సిద్ధపాటు కూడా బాధ్యత కలిగి ఉంటుంది. బాధ్యత లేని సిద్ధపాటు మీకు తెలుసు. బాధ్యత లేకుండా సిద్ధపాటు అంటే అది పైనాపద. దానికి బాధ్యత కలిగినటువంటి సిద్ధపాటు అయి ఉండాలి. మార్కు సువార్త 13 సిద్ధపడటం. సోదరులు మనందరం కూడా ఇక్కడ సిద్ధపాటు గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ సిద్ధపాటు గురించి ఆయన 3 ఉపమానాలు చెప్పాడు. 3వ ఉపమానం చూస్తున్నాం మనం. 3వ ఉపమానం ఏంటంటే అప్రమత్త కలిగిన సేవకులు. 13:34 నుంచి 13:34 నుంచి చదువుతాను చూడండి.
ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. మెలకువ అనేటువంటి సిద్ధపాటు. ఇంటి యజమానుడు పొద్దుగుంకు వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండడు చూసినేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్తున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడే. నేను అందరికీ చెప్తున్నాను ఈ మాట. నేను మెలకువ అనేది సిద్ధపడటం. సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సిద్ధపాటు. ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఎప్పుడు వస్తాడో, పొద్దు గుంకినప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండు చూసినేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడే. నేను కనుక ఈ రీతిగా యేసు ప్రభు వారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పి వాళ్ళని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. సిద్ధపాటు చాలా ముఖ్యమైంది. ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా అప్రమత్తత కలగాలి, జ్ఞానం ఉండాలి. ప్రకృతిని చూసి కూడా కొన్ని మనం నేర్చుకోవాలి. ప్రకృతి చాలా పాఠాలు చెప్తుంది మనకి, చాలా పాఠాలు. ప్రకృతి చాలా పాఠాలు చెప్తుందండి. ప్రకృతి పెద్ద పాఠాలు చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 19. ప్రకృతి చాలా పాఠాలు చెప్తుందండి మనిషికి. ప్రకృతే మనకి ఒక మంచి టీచరు. 19వ అధ్యాయం కీర్తనలు. ప్రకృతి మనకు పెద్ద పాఠం. చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పని ప్రచురం చేస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, జ్ఞానం రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుంది. వాటికి భాష లేదు, మాటలు కూడా లేవు, భాష లేదు. వాటికి వాటి స్వరం కూడా వినబడదు వాళ్ళకని. కానీ వాటి కొలతలు మాత్రం భూమి అంతా ఉన్నాయి. అంతే ప్రకృతిని చూసి మన పాఠాలు నేర్చుకోవాలి. రోమిలు రాసిన పత్రిక. ప్రకృతి మనకి పెద్ద పాఠం. ప్రకృతి పెద్ద పాఠం అండి మనకి. ప్రకృతి పెద్ద పాఠం నేర్పిస్తుందండి, చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. మరి జాగ్రత్త పడుతున్నారా, సిద్ధపడుతున్నారా? ప్రకృతి ఎంత పాఠం నేర్పిస్తుందండి ఈ రోజున కూడా మనకు అందరికీ. రోమిలు రాసిన పత్రిక. ప్రకృతి పెద్ద పాఠం అండి మనుషుడికి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు ఏమై ఉన్నారట? ఈ సృష్టి బోధిస్తుందంట దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు ఉన్నాడని సృష్టి బోధిస్తుంది. సృష్టి దేవుడు కాదు, సృష్టి దేవుడని బోధిస్తుంది. సృష్టి ఏం చేస్తుంది? దేవుడు ఉన్నాడు అని బోధిస్తుంది సృష్టి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు ఏమై ఉన్నారు? నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఏమయ్యారట? వ్యర్థులయ్యారు. అని చేత సృష్టి పెద్ద పాఠం మనకి, ప్రకృతి పెద్ద పాఠం. కీర్తనకాడు చెప్పాడు, ప్రకృతే మనకి దేవుడి గురించి చెప్తుందట. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. అంటే ప్రకృతి చెప్తుంది. అందుకే యేసుప్రభు వారు ప్రకృతిని చూపించాడు, కన్యకులను చూపించాడు, అప్రమత్తత కలిగినటువంటి సేవకుల గురించి మాట్లాడాడు. సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయంటే సిద్ధపాటు లేకుండా ప్రమాదాలు, సిద్ధపాటు లేకపోతేనే ప్రమాదాలండి. డ్రైవింగ్ చేసేవాడు త్రాగి డ్రైవింగ్ చేయకూడదని 3 చోట్ల బోర్డులండి.
డ్రైవ్ చేసేవాడు తాగి డ్రైవ్ చేయకూడదని తెలుసు, కానీ తాగేసి ఫుల్గా తాగేసి డ్రైవ్ చేస్తున్నారు. ఎంతోమందిని చంపేస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేయకూడదు, త్రాగుబోతూ డ్రైవింగ్ చేయకూడదు, తాగినోడు డ్రైవింగ్ చేయకూడదు. తాగినోడు డ్రైవింగ్ కుటుంబాన్ని డ్రైవింగ్ చేయాలంటే కుటుంబాన్ని కూడా తాగుబోతాడు కుటుంబాన్ని కూడా డ్రైవ్ చేయలేడండి. వాహనమే కాదు, కుటుంబం కూడా డ్రైవ్ అవ్వదండి. అతనికి డ్రైవింగ్ చేయడం చేత కాదండి. అతనికి తాగుబోతుకి డ్రైవింగ్ రాదండి. కుటుంబమే కాదు, దేనిని కూడా నాటుపిల్లడు తాగుబోతు. తాగుడు అనేటువంటిది భయంకరమైన అనర్థం అండి అది. కనుక ఈ సమయంలో ఆలోచించేద్దాం. జాగ్రత్త సుమా, జ్ఞానయుక్తంగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. రాబోయే సమస్యను గుర్తెరిగినందున 5 కన్యకులు జ్ఞానముగా ఉండిరి. అధికంగా నూనె కొనుక్కోటానికి వారి ధనాన్ని, సమయాన్ని, పనిని హెచ్చించారు. ఆలస్యమైనా సరే వారు సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేకుండా ఏ పని చేయకూడదు. ప్రతిదానికి సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంటాయంటే సిద్ధపాటు లేకుండా చేసే పనులు ఫెయిల్ అవుతుంటాయి. సిద్ధపాటు లేకుండా చేసే ప్రతి మనిషి దెబ్బతింటాడండి. సిద్ధపాటు ఉండాలి ప్రతి మనిషికి. ప్రతి మనిషి సిద్ధపాటు ఉండాలి. గొర్రెలు కాసేవాడికి ఉరిశిక్ష విధించారటండి కోర్టు. అటు అంటున్నాడంట, ఉదిశీల బాబుని గొర్రెలు పోలంటున్నాడట. ఏం ఇప్పుకుంటాడంట? ఉరిదీసిన బాబు గొర్రెలు ఇప్పుకుంటాడంట. గురి చేతి గొర్రెలుగా ఇప్పుకుంటాడు వీడు. ఇంకా అర్థమవుతుందో అర్థమవట్లేదు. వాక్యం ఆఖరి దాకా అంటామండి. ఆమెను చెప్తే ఎవరన్నా పారిపోతారండి. ఇప్పుడు ఎలాగుందంటే గొల్లవాడికి శిక్ష విధింత పెడితే ఉరిదీసిన బాబుని గొర్రెలిప్పుకోవాలన్నట్టు. ఉద్దిహెత్తి గొర్రెలిప్పుకుంటానంటున్నాడు వాడు. జాగ్రత్త చూడాలి. 5 రాబోయే సమస్యను గుర్తెరిగారు కాబట్టి 5 కన్యకులు జ్ఞానముగా ఉన్నారు. అధికంగా నూనె కొనుక్కోటానికి వారి ధనాన్ని, సమయాన్ని, పనిని హెచ్చించుకున్నారు. అంచేతను ఆలస్యమైనా కానీ వాళ్ళకి భయం లేదు. మనం ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. మనిషి కూడా, ఒక మనుషుడు ఏం చేయాలంటే ఈ ఉపమానాన్ని నీకు నీ కుటుంబానికి అన్వయించుకోవాలి. నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీ కుటుంబాన్ని నడిపించుకోవడం సిద్ధపడి ఉన్నావా? నువ్వు సిద్ధపడకపోతే నీ కుటుంబాన్ని నడిపించుకోవడం సిద్ధపాటు లేకపోతే నీ కుటుంబం ఎలా నడిపించుకుంటావు? నువ్వేం నడిపించబడతావు? మనిషి తను సిద్ధంగా ఉండాలి, తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. అంచేతను ఇక్కడ మనం ఈ జ్ఞానం గల కన్యకులు, మూర్ఖులైన కన్యకుల గురించి ఒకసారి మనిషికి తన కుటుంబానికి ఒకసారి అన్వయించుకుంటే బాగుంటుంది. అన్వయించాలి ఒకసారి. బాధ్యత అనేది నీకు నీ కుటుంబానికి చాలా అవసరం. ఈ బాధ్యత అనేది నీకు నీ సంఘానికి చాలా అవసరం. దాన్ని అన్వయించుకోవాలి. నీకు నీ సంఘానికి అన్వయించుకోవాలి, నీకు నీ కుటుంబానికి అన్వయించుకోవాలి. ఇదేది సిద్ధపాఠం అనేది. నీకు నీ పనికి నువ్వు అన్వయించుకోవాలి. ఈ ఉపమానాన్ని నీకు నీ పనికి అన్వయించుకోవాలి. నీ పని సిద్ధపడే ఉందా? నీ పని సిద్ధపడి చేస్తున్నావా? నీ పని చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడి లేకుండా నీ పని చేస్తున్నావా? జాగ్రత్త సుమ్మా. నీకు నీ పనికి అన్వయించుకోవాలి. మనం మరో చూస్తే నీకు క్రీస్తు ప్రభు 2వ రాకడికి అన్వయించుకోవాలి. నీకు ప్రభు 2వ రాకడికి సిద్ధపడ్డావా? సిద్ధపడాలి. అందువల్ల సిద్ధపడటానికి 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. అప్రమత్తత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యతతో కొనసాగించాలి. ఒకసారి అన్వయించుకోవాలి. నీకు నీ కుటుంబానికి అన్వయించుకో. బాధ్యత ఎలా ఉంది?
ఎలా సిద్ధపడ్డావు? నీకు నీ కుటుంబానికి ఎలాగ నువ్వు సిద్ధపడ్డావు? సిద్ధపాటు లేకుండానే నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? సిద్ధపాటు లేకుండా ఉంటే కుదరదు. అంతే అన్వయించుకోవాలి. జ్ఞానం గల కన్యకుల గురించి, బుద్ధి గల కన్యకులు 5 వాళ్ళు, మూర్ఖులైన కన్యకులు, తెలిసిండు కూడా ఆలస్యమైతే ఏం జరుగుద్ది? దీపాలు డ్యూటీలు ఆరిపోతాయి. ఆలస్యమైతే ఏం జరుగుద్ది? మన కొత్త నూనె వేసుకోవాలా ఆరిపోయినప్పుడు. ఇవన్నీ తెలిసి వాళ్ళకి తెలిసిండు కూడా పర్లేదులే, ఆయన ముందు చెప్తాడు, పర్లేదు వెళ్ళిపోతాం ఆయన అన్నీ అనుకునే పరిస్థితులు. అది మూర్ఖత్వం. అది అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్త కలిగి ఉండాలి. ఒకసారి తెస్సలోని రాసిన మొదటి పత్రిక 5:2 తెస్సలోని రాసిన పత్రిక మొదటి పత్రిక 5:2 5:2 రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. అని దొంగ ఎలాగొస్తాడు అలాగా ప్రభు దినం అలాగ ఉంటుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేదు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు అందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అయి ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక విందము. అందువల్ల సిద్ధపడాలి. అప్రమత్తత, ఈ అప్రమత్తతని సిద్ధపాటు. 2 పేతురు 3:10 2 పేతురు 3:10 2 పేతురు 3:10 చదువుతాను చూడండి.